హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ ఇప్పుడు ఒకటేలా తింటే బోర్ కొడుతుంది కదా. ఈసారి గార్లిక్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా జలుబు చేసినప్పుడు, నోటికి తినాలి ఏ కూర అనిపించినప్పుడు ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి. చాలా స్పైసీగా అలా నోట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. దీనికోసం నేను ఒక ½ కేజీ చికెన్ని మంచిగా కడిగేసుకున్నా అండి. ఒట్టి వాటర్తో ముందు కడిగేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, ½ కేజీ చికెన్కి 1½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక నిమ్మచెక్క వేస్తున్నాను. మీ దగ్గర ఒక నిమ్మకాయ లేదు అంటే వెనిగర్ ఒక స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు మర్దనా చేస్తున్నట్టుగా బాగా కలిపేసేయండి. ఇది చికెన్కి ఎంత బాగా పడితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని టైం ఉంటే 1 గంట వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇంకా టైం ఉంటే నైటే చేసి పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. చికెన్ చాలా బాగా ఉడుకుతుంది అనమాట. కాబట్టి ఒక 1 అవర్ అన్నా మినిమం ఉంచండి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా చీర్చుకొని సన్నగా తరుక్కోండి. అప్పుడు గ్రేవీ లాగా బాగుంటుంది అనమాట. ఇలా చీరుకున్న తర్వాత వీటిని కాస్త మగ్గనివ్వండి. ఈలోపు దీనిలో వేరు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. అలాగే ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఇవి మసాలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5-6 మిరియాలు, 1 ఇంచు చెక్క, ఒక 4 లవంగాలు, 3 ఇలాచి ఇవి వేసుకొని బాగా ఫైన్గా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకవేళ మీరు చికెన్ ఎక్కువ తీసుకుంటే వీటిని క్వాంటిటీ అనేది పెంచండి. ఇప్పుడు ఇలా కోర్సుగా పట్టుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తొక్కతో సహా వేసుకోండి. ఇప్పుడు కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి వేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసి దీనిని కూడా అలాగే మెత్తగా కాదండి, కొంచెం కోర్సుగానే మిక్సీ పట్టుకోండి. చూసారా, ఇలా మనము తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. మెయిన్గా ఇది జలుబు అయినప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి. ప్రజెంట్ నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను. ఈరోజు సండే కాబట్టి చక్కగా వండుకొని తిన్నాను అనమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకున్న జలుబు ఇట్టే పోతుంది. అలా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఈలోపు మన ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకోండి. ఉల్లిపాయ అనేది బాగా కలర్ రానివ్వద్దు, కాస్త పచ్చివాసన పోయి ఉల్లిపాయ సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం చికెన్తో కూడా ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఉల్లిపాయ మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దు. ఇలా చికెన్ వేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి వచ్చి చికెన్ మనకు కొంచెం కలర్ మారితే సరిపోతుంది. మీరు ఫ్రై చేస్తూ ఉంటే తెలిసిపోతుంది. చికెన్ అనేది కొంచెం రెడ్గా వచ్చింది చూసారా. ఇప్పుడు మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయినట్టే. మీకు ఇంకా ఎర్రగా కావాలంటే ఇంకా కాస్తసేపు ఫ్రై చేయండి. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. అదే మనం ఉల్లిపాయ ముందే బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసామనుకోండి, ఇప్పుడు మనం ఈ ఫ్రై చేస్తున్నప్పుడు చికెన్ అనేది కలర్ మారిపోతుంది. కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే చికెన్ వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి పొడి మొత్తం ఇందులో వేసేసుకోండి. మీరు స్పైస్ ఇంకా కొంచెం తినాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోండి, లేదు అంటే అడ్జస్ట్ చేసి వేసుకోండి. మనం వెల్లుల్లిపాయలు అవి రాగా వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది, చూసి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ అనేది ఎలా మారిందో. ఇప్పుడు దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి కూడా వేసి మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఈ చికెన్ టేస్ట్ అంతా మనం చేసే ఫ్రైలోనే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఓపిక చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి నోట్లో ఉవ్వులు ఊరుతున్నాయి కదా, చూస్తూ ఉంటేనే తింటే మాత్రం మ్యాడ్ అండి, అంత బాగుంటుంది. చూసారా, ఇలా మంచి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకున్నారంటే గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఈసారి మీరు చికెన్ ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది రైస్లోకే కాదు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.